Yeah, good morning, all of you. Screen visible, Amma. Please let me confirm. Clear? క్లియర్ అన్న. Say yes or no. క్లియర్ అన్న. Yeah. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో క్లియర్ గా మనం తెలుసుకోవడం జరిగింది. టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. లైక్ డన్నింగ్ కాన్సెప్ట్. డన్నింగ్ అంటే ఏంటి, ఎందుకు ఈ డన్నింగ్ కాన్సెప్ట్ ని మనం ఉపయోగిస్తాం, దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది మనం క్లియర్ గా టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. సో అసలు మనకి అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ గురించి మీరు విని ఉంటారు ఆల్రెడీ. సో దాంట్లో డిఫరెన్స్ ఏమి గమనించారు మీరు? అకౌంట్స్ పేయబుల్ లో కానీ రిసీవబుల్స్ లో కానీ చెప్పండి. చెప్పండి గైస్. అకౌంట్స్ పేయబుల్స్ ఆ రిసీవబుల్స్ లో మీరు ఏం గమనించారు? ఎనీవన్? ఆ కాన్సెప్ట్స్ లో మీరు ఏం ఐడెంటిఫై చేశారు? అకౌంట్స్ పేయబుల్స్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ లో మీరు ఏం ఐడెంటిఫై చేశారు? సో టెల్ మీ సంథింగ్. యా, చూడండి. So, dunning plays a vital role in the accounts receivables. Dunning is similar to reminder notice to our business partners for their overdue or open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for payment to be made. We configure Dunning program for accounts receivables and accounts payable. ఇక్కడ మనము డన్నింగ్ కాన్సెప్ట్ అకౌంట్స్ పేయబుల్ కంటే అకౌంట్స్ రిసీవబుల్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే మన స్టాక్ ఆర్ గుడ్స్ కస్టమర్కి సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మనకు అమౌంట్ అనేది పే చేయాలి. అతను అమౌంట్ పే చేయాలి అన్నప్పుడు, సో అతను మన దగ్గర పర్చేజ్ చేసేటప్పుడే నేను ఈ డేస్ లో పే చేస్తానని చెప్పింటాడు. సో అతనికి రిమైండర్ నోటీసులు పంపిస్తాం. రిమైండర్ నోటీసులు అంటే ఏంటి? మీరు మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు అనేది మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాళ్ళకు నోటీసులు పంపిస్తాం, మెసేజ్లు పంపిస్తాం. అమౌంట్ పెండింగ్ ఉన్నారు, మీరు పే చేయండి అనేసి. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ కానీ, డ్యూ ఆర్ కానీ, ఓవర్ డ్యూ కానీ ఇన్వాయిసెస్ ఉన్నాయి, మీరు పే చేయండి అని వాళ్ళకి తెలియజేయటం. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ లో బిజీ ఉండొచ్చు, బట్ మనం తెలియజేయాలి. తెలియజేస్తేనే మనకు పేమెంట్ అనేది వాళ్ళు చేస్తారు. మన బిజినెస్ కస్టమర్ కి సేల్ చేసింది, కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి. కస్టమర్ కి మనకు డబ్బులు ఇవ్వాలి అంటే మనం మధ్య మధ్యలో వాళ్ళకు తెలియజేస్తూ ఉండాలి, రిమైండర్ నోటీసులు పంపించాలి. దీంట్లో ఎఫ్బి ఎంపీలో మెయిన్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్. ఈ మూడిటి మీదనే మనకి డన్నింగ్ కాన్సెప్ట్ అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది ఇప్పుడు చూడండి. సో ఇక్కడ దీనికంటే ఒక స్ట్రక్చర్ ఉంది. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఈ ప్రొసీజర్ ప్రకారంగా మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ చూడండి. కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ది సిస్టమ్. లైక్ అకౌంట్స్ పేయబుల్ కానీ, అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ మనం డన్నింగ్ ప్రొసీజర్ కంట్రోల్ చేస్తుంది. లైక్ సేల్స్ ఇన్వాయిసెస్ కానీ, పర్చేజ్ ఇన్వాయిసెస్ కానీ. డన్నింగ్ లెవెల్స్, మాక్సిమం 9 డన్నింగ్ లో లెవెల్స్ కస్టమర్ కి పంపేయచ్చు, కానీ మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ మనం ఆపేయాలి. ఎక్కువ రిమైండర్లు పంపిస్తే అతని విసుగు వచ్చేసి మనం బిజినెస్ అనేది క్యాన్సిల్ చేసుకుంటారు. కాబట్టి ఒక 4 డన్నింగ్ లెవెల్స్ వరకు మనం సెండ్ చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా చెప్పాలి, మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ సెండ్ చేయొచ్చు, మినిమం మనకి 4 డన్నింగ్ లెవెల్స్ సెండ్ చేయొచ్చు అనేసి. తర్వాత డన్నింగ్ ఏరియాస్, క్లయింట్ లెవెల్లో కానీ, కంపెనీ లెవెల్లో కానీ, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ, విచ్ వీఆర్ వర్కింగ్ ఆన్ డన్నింగ్ ప్రోగ్రామ్. క్లయింట్ లెవెల్లో కానీ, కంపెనీ లెవెల్లో కానీ, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ దీన్ని అప్లై చేయొచ్చు. డన్నింగ్ ఇంటర్వెల్స్, గ్రేస్ పీరియడ్ 3 days. ఎవ్రీ మంత్ మనం ఎవ్రీ మంత్ ఏం చేయాలి?
మనం ఎవ్రీ మంత్ లైక్ ఈఎంఐ పే చేయాలి. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఈఎంఐ కట్ అవుతుంది. సో ఎవరికి కూడా 1వ తారీఖులోనే కంపెనీలు శాలరీస్ వేయరు కదా. సో కాబట్టి 1 నుంచి 5వ తారీఖు లోపల ఎప్పుడైనా కంపెనీలో మన అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఈఎంఐ కూడా 1 నుంచి 5 లోపల మన అకౌంట్లో డబ్బులు ఉండాలి, ఎప్పుడైనా కట్ అవ్వచ్చు. సో 1 నుంచి ఒక 3 డేస్ మనకి గ్రేస్ పీరియడ్స్ ఇస్తారు ఎక్స్ట్రా. అంటే 3వ తారీఖున ఒక నోటీస్ పంపించచ్చు, 13వ తారీఖున, 23వ తారీఖున, నెక్స్ట్ మంత్ 33వ తారీఖున, నెక్స్ట్ మంత్ 3వ తారీఖున, ఇలా 4 డన్నింగ్ లెవెల్స్ పంపించచ్చు. అప్పుడుకి వినలేదంటే ఛార్జెస్ వేస్తాం, అప్పుడుకి వినలేదంటే ఇంట్రెస్ట్ వేస్తాం, అప్పుడు కూడా వినలేదంటే నోటీసులు పంపిస్తాం. మనం కస్టమర్కి నోటీసులు పంపిస్తాం. సో డన్నింగ్ లో మనం ఏమేమి కవర్ చేయొచ్చు అంటే ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఇన్వాయిసెస్, పార్షియల్ క్రెడిట్ అండ్ పార్షియల్ పెయిడ్ ఇన్వాయిసెస్ దట్ ఇన్క్లూడ్స్ ఇన్స్టాల్మెంట్స్, క్రెడిట్ మెమోస్, డౌన్ పేమెంట్స్, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇంటర్వ్యూలో కూడా అన్నప్పుడు చెప్పాలి. పార్షియల్ అమౌంట్స్ పే చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్ మనం ఉంది చేయొచ్చు. ఓకే, క్రెడిట్ మెమోస్ కూడా మనం అప్లై చేయొచ్చు, డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్, డన్నింగ్ కి 4 నోటీసెస్ పంపిస్తాము. అంతలోనే మనం 2 నోటీసెస్కి అమౌంట్ రిటర్న్ చేస్తే వాటిని మనం నోటీసులు వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు ఇన్వాయిస్ లెవెల్లో. సో తర్వాత డన్నింగ్ బ్లాక్, రెగ్యులర్ కస్టమర్ అనుకోండి ఒక్కొక్కసారి డబ్బులు ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళకి మనం బ్లాక్ చేయిస్తాం, వాళ్ళకి వెళ్లకుండా మనం నోటీసులు ఆపుతాం. సో అది కూడా మనం సెటప్ చేయొచ్చు. ఓకే, మనకు కాన్ఫిగరేషన్ స్టెప్స్, డన్నింగ్ ప్రొసీజర్ ఎఫ్బిఎంపి, కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, డన్నింగ్ రన్ F150. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ లో వెళ్దాం. FBMD, న్యూ ప్రొసీజర్, మన కంపెనీ కూడా ఏదైతే ఉందో అదే ఇద్దాం ఇక్కడ. డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్, నోటీస్ గ్యాప్ మనకి 10 డేస్ ఉండాలి మధ్యలో. సో మినిమం 4 డేస్. గ్రేస్ పీరియడ్స్ 3. ఇంట్రెస్ట్ ఇండికేటర్, స్టాండర్డ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్, ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి. రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్. వాల్యూమ్ స్లో వస్తుంది. మా రిమైనింగ్ వాళ్ళకి ఓకేనా? రిమైనింగ్ వాళ్ళకి వినపడుతుందమ్మా? మా రిమైనింగ్ వాళ్ళకి వాయిస్ ఓకేనా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఓకే అన్న. రీసౌండ్ వస్తున్నది సార్. సో ఇక్కడ BMW 0. ఓకే, సో ఫస్ట్ ఏం చేసామంటే డన్నింగ్ ప్రొసీజర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మినిమం నోటీస్కి 10 డేస్ గ్యాప్ ఉండాలి. ఓకే, సో తర్వాత మనకి 4 డన్నింగ్ లెవెల్స్ వరకు మనం సెండ్ చేస్తాం. గ్రేస్ పీరియడ్స్ 1వ తారీఖు నుంచి 3 రోజులు ఎక్స్ట్రా ఇస్తారు. మనం ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే 1% మనకి
స్టాండర్డ్గా 1% మన ఇంట్రెస్ట్ కూడా వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యా. సో తర్వాత నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ డేస్ ఇన్ ఏరియాస్ 3వ తారీఖున నోటీస్ పంపిస్తాం, 13వ తారీఖున, 23వ తారీఖున, 33వ తారీఖున. అప్పుడు వినకపోతే 3వ నోటీస్ నుంచి 4వ నోటీస్కి మనం ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఈ మన టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా తర్వాత చార్జెస్ కూడా మనము వినకపోతే చార్జెస్ కూడా తీసుకుంటాం. చార్జెస్ కరెన్సీ ఐఎన్ఆర్ నోటీస్ 1, 2, 3, 4 100, 200, 300, 400. ఓకే, నోటీస్కి అమౌంట్ కూడా మనం ఛార్జ్ చేస్తాం. అప్పుడుకి వెళ్ళలేదు అంటే దానికి పర్సంటేజ్లో కూడా షో చేయొచ్చు. మినిమం అమౌంట్స్ 1, 2, 3, 4. ఓకే, సో తర్వాత ఈ నోటీస్ జనరేట్ అవ్వాలంటే మన టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ సెటప్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ చూడండి, కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి అప్లికబుల్ అవుతుంది, బట్ ఎక్కువగా కస్టమర్కి దీన్ని యూజ్ చేస్తాం. కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ సెర్చ్ చేయండి. చూసారా వచ్చింది ఇక్కడ డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. వీటి టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేయాలి. ఓకే, సో తర్వాత బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ డన్నింగ్ లెవెల్ టెస్ట్ లెవెల్ ఇక్కడే ఇవ్వాలి. ఆల్రెడీ మీకు ఇలాగా చాలా మంది క్లాస్ చెప్పిండారు కాబట్టి నాకు దగ్గర ఉంటుంది ఇది ఉండర్లోనే, బట్ మీరు టైప్ చేయండి F150_BE_DUNN_01. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. సో తర్వాత డన్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అంటే డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఇది ఆటోమేటిక్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ సెలెక్ట్ చేస్తేనే ఏఎఫ్ బ్యాక్ వచ్చేసింది ఇక్కడ టిక్ మార్క్. తర్వాత క్రెడిట్ మనము ఫర్ సేల్స్ రిటర్న్ కూడా యాక్సెప్ట్ చేస్తాం. సేవ్ చేయాలి. ఇక్కడికి డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లియర్గా అయిపోయింది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ప్రతి నోటీస్కి 10 days గ్యాప్ ఉండాలి, 4 డన్నింగ్ లెవెల్సే పంపించాలి, 3 days గ్రేస్ పీరియడ్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ 1% ఉంటుంది. మనకి ఇక్కడ డన్నింగ్ లెవెల్స్ 3వ తారీఖున, 13వ తారీఖున, 23వ తారీఖున, నెక్స్ట్ మంత్ 3వ తారీఖు ఇలా మనము 4 నోటీసులు పంపిస్తాం. వాటిని ప్రింటింగ్ చూడాలంటే దీన్ని సెట్ చేసుకుంటాం. చార్జెస్ అప్పటికి వాళ్ళు మనకు అమౌంట్ పే చేయకపోతే
చార్జెస్ కూడా నోటీస్ మీద 100, 200, 300, 400 చార్జెస్ కూడా మనము చార్జ్ చేస్తాం. సో దాన్ని మళ్ళీ మనము పర్సంటేజ్లో కూడా చూడాలనుకుంటే 25, 50, 75, 100 సెట్ చేస్తాం. దీనికంటూ టెక్స్ట్ ఉంటుంది గా. ఆ డిఫైన్డ్ టెక్స్ట్ అనేది టైప్ చేస్తాం. ఇలా మనకు డన్నింగ్ కాన్ఫిగరేషన్ సంబంధించి సెటప్ ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డన్నింగ్ ప్రొసీజర్ BMW0 చేసాం కదా, దాన్ని ఏం చేయాలి? కస్టమర్ చేంజెస్ XD02 లెవెల్ బ్యాక్ ఎండ్ లో సెట్ చేయాలి. ఇక్కడ మన కంపెనీ కోడ్ తీసుకోండి. ఒక కస్టమర్ డ్రాగ్ చేయండి. దినేష్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్, కరెస్పాండెన్సీ, ఇక డన్నింగ్ ప్రొసీజర్. ఇప్పుడు మనం క్రియేషన్ చేసాం కదా, అది బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. డన్నింగ్ బ్లాక్ లో చేయొచ్చు. మనం ఎన్ని నోటీసులు జనరేట్ చేస్తామో ఇక నెంబర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఎంట్రీస్ పాస్ చేయాలి. FB70. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఎంటర్ చేస్తున్నాను డేట్స్. జీరో 02/05/2026. సో అమౌంట్ 10,000 ఇస్తున్నాను. టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్, సేల్స్ అకౌంట్ ఇస్తున్నాను. $10,000 వాల్యూ డేట్, లాస్ట్ మంత్ డేట్ ఇస్తున్నాను. ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. సిమ్యులేట్, సేవ్. ఓకే, 2వ తారీఖున ఒక ఇన్వాయిస్ పాస్ చేశాను. నెక్స్ట్ 3వ తారీఖున ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తాను. $20,000. సిమ్యులేట్, సేవ్. ఓకే, సో మన క్రెడిట్ మెమో కూడా అప్లై చేయొచ్చు. FB75 4వ తారీఖున చూడండి /N FB75. ఇక్కడ చూడండి క్రెడిట్ మెమో
ఇక్కడే ఉంటుంది. ఇన్వాయిస్ ఉంటుంది, క్రెడిట్ మెమో ఉంటుంది. క్రెడిట్ మెమోలో కూడా ఒక ఎంట్రీ పాస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ ఎఫ్బి 70 తీసుకుంటున్నాను, నార్మల్ ఎంట్రీనే, క్రెడిట్ మెమో కాకుండా. 13వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తున్నా. ఓకే, చూడు. నోటీస్కి డిఫరెన్స్. ఓకే, ఇన్వాయిస్కి 10 డేస్ గ్యాప్ ఉన్నది. ఓకే, సిమ్యులేట్, సేమ్ సేమ్ పర్సన్ మళ్ళీ 23 ఇస్తున్నాము. $50,000. సిమ్యులేట్, సేవ్. ఈ మంత్ 10 డేస్ అనమాట, నోటీకి 10 డేస్. సో మళ్ళీ మనము 3వ తారీఖున 4వ తారీఖున ఇవ్వచ్చు. 3వ తారీఖున ఇస్తాం. 10 డేస్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, డేస్ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఓకే, సిమ్యులేట్ చేయాలి, సేవ్. ఓకే, ఈ విధంగా మనం ఏం చేసాం, 2వ తారీఖున లాస్ట్ మంత్లో, 3వ తారీఖున, 4వ తారీఖున. తర్వాత 3వ తారీఖు నుంచి తీసుకుంటే 10 డేస్ గ్యాప్తో మళ్ళీ 13వ తారీఖున, మళ్ళీ 10 డేస్ గ్యాప్తో 23వ తారీఖున, మళ్ళీ 10 డేస్ గ్యాప్తో 6వ తారీఖున, 3వ తారీఖున, ఇలా పోస్ట్ చేస్తాం. తర్వాత నోటీసులు జనరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం తర్వాత ఎఫ్బి L5 వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇలా
ఓకే. ఇప్పుడు న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F-150. సో ఈరోజు డేట్ ఎంత? 3వ తారీఖు. ఈరోజు 3వ తారీఖున ఇస్తున్నాను. ఓకే, 3వ తారీఖున ఫస్ట్ నోటీస్ జనరేట్ చేస్తున్నాను. ఐడెంటిఫికేషన్ 4 డిజిట్ ఏదైనా ఉండేదిగా తీసుకోవాలి. బిఎండబ్ల్యూ లేదంటే BM11. పారామీటర్, డేట్ సేమ్ సేమ్. పైన మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేటస్, సేవ్ పారామీటర్స్. ఓకే, ఈ విధంగా దీన్ని మనం సెటప్ చేసుకుందాం. సో తర్వాత షెడ్యూల్ LP01 డిఫాల్ట్ గా SAP లో ఉంటుంది. దాన్ని మీరు ఇచ్చుకోవాలి ప్రింట్ చూడాలంటే. స్టార్ట్ ఇమీడియట్లీ, డన్నింగ్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్, షెడ్యూల్ ఎంటర్ ఇవ్వాలి 2 times స్పీడ్ గా. 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ విచ్ 1 ఆర్ టు బి సెంట్. ఓకే, సో ఇప్పుడు శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కస్టమర్ సెలెక్ట్ చేసుకోండి. ప్రివ్యూ నోటీస్ 1 మ్యాటర్, ప్రతి నోటీస్ లో మ్యాటర్ మారుతూ వస్తుంది. చూడండి, డియర్ సార్ ఆర్ మేడం, ద ఇన్వాయిస్ లిస్టెడ్ బిలో ఆర్ డ్యూ ఫర్ పేమెంట్. ఇఫ్ యూ హ్యావ్ పేడ్ ద అమౌంట్స్ డ్యూ ఇన్ ద మీన్ టైమ్, ప్లీజ్ disregard this letter sincerely. Charges 100 rupees per day. ఓకే, ఇది ఫస్ట్ నోటీస్. ఈ మ్యాటర్ కావాలంటే మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డర్నింగ్ లిస్ట్ చూడండి, ఇక్కడ నోటీస్ 1 ఒకటి నోటీస్ జనరేట్ అయినట్టుగా చూపిస్తుంది. ఓకే, మళ్ళీ 10 days గ్యాప్ తో 23, మళ్ళీ ఒక 10 days గ్యాప్. ఏ డేట్లు ఇవ్వచ్చు? 13, 14వ తారీఖున ఇస్తా. 1 day ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. డేట్ మార్చండి. BMW12 ఎంటర్. పారామీటర్స్ 14th, షెడ్యూల్ ఎంటర్. డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ విచ్ ఆర్ టు బి సెంట్. డన్నింగ్ లిస్ట్ ప్రోగ్రామ్ చూడండి, నోటీస్ 2 జనరేట్ అయింది. బ్యాక్ శాంపుల్ ప్రింట్అవుట్ LP01 రివ్యూ. ఎస్కేప్ ఇవ్వండి ఒకసారి. చూడండి, మ్యాటర్ మారిపోయింది. చూడండి, మళ్ళీ సెకండ్ నోటీస్ కి 200 ఛార్జెస్ పడింది. డియర్ సార్ ఆర్ మేడం, we have already sent you a reminder about the due date for our invoices. Until now, however, we are unable to find
any record of the incoming payment at the due date. Please transfer these overdue amounts immediately. If this dunning letter is again unsuccessful, we will unfortunately have to calculate interest on areas. మీకు ఈ నోటీసు మీకు ఏదో డిజైన్ చేసుకోవాలన్నా డిజైన్ చేసుకుంటారు ఆ పేపర్తో కూర్చొని మీకు నచ్చినట్టుగా. ఇది నోటీస్ 2 మా. ఓకే. సో తర్వాత నోటీస్ 3 మళ్ళీ 10 days గ్యాప్. 14th 25th is the parameters. Schedule LP01 స్పీడ్గా 2 times ప్రెస్ చేయాలి. రన్నింగ్ లిస్ట్ నోటీస్ 3 జనరేటెడ్. శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ ఓవర్ యూ. ఎస్కేప్ ఇవ్వండి ఒకసారి. చూడండి రన్నింగ్ నోటీస్ లెటర్ 3 కూడా జనరేట్ అయింది. చార్జెస్ 300 పడింది. ఇక్కడ మ్యాటర్ కూడా మారింది చూడండి. సో డియర్ సార్ ఆర్ మేడం, since you have not reacted to our previous running letters, we have had to calculate interest on areas to the amount of 9250. For the items due as well as for the interest on areas, we are now giving a last payment period up until the 25th. If you don't keep this payment deadline, we will unfortunately have to apply for a court order for our receivables to the amount of INR. సిన్సియర్లీ. చూడండి నోటీస్కి డిఫరెన్స్ ఎలా మారుతుందో గమనించాలి. తర్వాత మళ్ళీ 10 days గ్యాప్. 6th 7th monthలో 6th తారీఖున ఇస్తాను. పారామీటర్ నోటీస్ 4 జనరేటెడ్. ఎస్కేప్ ఇవ్వండి. చూడండి 4th ఇంటర్నల్ రన్నింగ్ లెటర్. రన్నింగ్ చార్జెస్ 400. ఇలా నోటీసులు అనేది జనరేట్ అవుతుంది. SP01 ఎగ్జిక్యూట్. మనం నోటీస్ జనరేట్ చేసేది ఇక్కడ ఉంటాయి, కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇలా దీన్నే డన్నింగ్ కాన్సెప్ట్ అంటాం. ఎవరికైతే మన కస్టమర్కి సేల్ చేస్తామో కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి, ఇన్ టైంలో వాళ్ళు ఇస్తున్నారు లేదా అని వాళ్ళకి రిమైండర్ నోటీస్ అనేది పంపిస్తాము. ఓకే, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్ మా దీనిలో? ఎనీవన్? భాస్కర్, ప్రియా, రంగనాథ్, అనిత, క్లియర్ అమ్మా? క్లియర్?
యా డన్ గైస్, ఇది చేసేయండి. ఫ్రమ్ టుమారో మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్ అమ్మా.